గాలి కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రమాదకర స్థాయికి ఎయిర్ పొల్యూషన్ చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300గా నమోదైంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎయిర్ క్వాలిటీ ఒక్కసారిగా పడిపోయింది. కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నంలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉంది. ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. జీహెచ్ఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమస్యపై కనీసం దృష్టి కూడా పెట్టడం లేదు. చిన్నారులు, వయోవృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి వాతావరణం ఇబ్బందికరంగా మారింది. తాజా నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుషిత నగర జాబితాలో హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి రకరకాల కారకాలు పెరిగినట్లు గుర్తించారు. హైదరాబాద్ అత్యంత కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300గా నమోదవడంతో ఆందోళనకరంగా మారింది పరిస్థితి. వృద్ధులు, వయోవృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సడన్ గా ఈ స్థాయిలో గాలి కాలుష్యం పెరగడానికి కారణం ఏంటి? అలాగే జీహెచ్ఎంసీ ఏం చెప్తోంది? చర్యలు ఏమన్నా ఉండబోతున్నాయా? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, విజయచంద్రిక, ఇది భాగ్యనగర వాసులకైతే ఇది ఆందోళన కలిగించేటటువంటి వార్తగానే చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 24 గంటల వ్యవధిలో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా వాయు కాలుష్యం నమోదైంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు 300 ఇండెక్స్ పైగానే నమోదైనటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు ఢిల్లీ తరహా పరిస్థితులు ఇటు భాగ్యనగరానికి రానున్నాయి అంటే సరే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే పరిస్థితి చూడొచ్చు, ఇటు గాలిలో పూర్తిగా ఇటు దుమ్ము, ధూళి లాంటి కణాలు కూడా విపరీతంగా పెరిగిపోయినట్లు ఇప్పటికే ఇటు ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. గడిచిన 24 గంటల వ్యవధిలో సనత్ నగర్లో దాదాపు 300కు పైగానే ఏక్యూఐ నమోదైంది. ఇటు సనత్ నగర్ కానివ్వండి, సోమాజిగూడ, కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, పటాన్ చెరువు, కాప్రా, సో ఏదైతే ఇండస్ట్రియల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెరిగినటువంటి చలి తీవ్రత కానివ్వండి, పొగమంచు కారణంగా రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం దగ్గర ఉన్నాము. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. సో ఏదైతే PM2 కూడా 60 ఉండాల్సింది దాదాపు 49 వరకు పెరిగింది. సో ఉదయం వేళల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సాయంత్రం వేళల్లో అంటే విపరీతంగా అంటే వాహనాల రద్దీ పెరుగుతున్న క్రమంగా కూడా ఏదైతే ఎయిర్ క్వాలిటీ అనేది ఒక్కసారిగా పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. సో ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం అయితే ఇటు హైదరాబాద్ నగరంలో నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పరిస్థితి చేజారక ముందే ఇటు జీహెచ్ఎంసీ కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. సో ఇటు చిన్నారులకు, ముఖ్యంగా ఇటు వయోవృద్ధులకు, దాంతోపాటు ఏదైతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారికి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉందని చెప్పవచ్చు. సో తాజాగా ఏదైతే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఇప్పటికే హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. సో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఎయిర్ క్వాలిటీ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గడిచిన 2-3 నెలల వ్యవధిలో హైదరాబాద్లో పూర్తిగా గాలి నాణ్యత పడిపోతున్నట్లు కూడా నివేదిక చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా కాప్రా కానివ్వండి, ఐడియా బొల్లారం, పటాన్ చెరువు, సోమాజిగూడ, సనత్ నగర్, బాల్నగర్, మూసాపేట్, కూకట్పల్లిలో అత్యధికంగా ఏదైతే వాయు కాలుష్యం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గాలిలో ప్రమాదకరమైనటువంటి స్థాయిలో దుమ్ము, ధూళి కణాలు కూడా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి కారకాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న ఒక్కరోజు చూసుకుంటే, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకుంటే ఇటు సనత్ నగర్లో ప్రస్తుతం మనం ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం ఉందో సో ఈ ప్రాంతంలోనే దాదాపు 316కు పైగా ఏదైతే ఎయిర్ క్వాలిటీ అనేది పూర్తిగా నమోదైనటువంటి పరిస్థితి. సో వాస్తవానికి 69 నుంచి 70 వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బట్ పరిస్థితి మాత్రం నిన్న ఒక్కరోజు చూసుకుంటే 24 గంటల వ్యవధిలో చూసుకుంటే దాదాపు ఇటు సిటీలో అత్యధికంగా ఇటు సనత్ నగర్, మనం ఏదైతే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం ఉన్నామో సో ఈ ప్రాంతంతో పాటు ఏదైతే పక్కన ఉన్నటువంటి ఫతే నగర్ కానివ్వండి, బాలానగర్ లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం డిస్ప్లేలో కూడా చూస్తున్నాము. PM2 ఏదైతే వాల్యూస్ ప్రస్తుతం 49 ఉంది, అంటే మినిమం ఉండాల్సింది
ఏదైతే 60 లోపే ఉండాలంటే దాదాపు ఒక 25 to 30 వరకు ఉండాలి. సో ప్రస్తుతం 49 అంటే కొంత ప్రమాదకరంగానే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో SO2 కూడా దాదాపు 6 ఉంది, NO2 కూడా 21 వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతము ఇటు సిటీలో పరిస్థితి చూసుకుంటే కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. సో ప్రస్తుతం దేశంలో అత్యంత కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ నగరం 7వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే గడిచిన 24 గంటల వ్యవధిలో ఇటు కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. సో ఈ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది పూర్తిగా భాగ్యనగరం కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పెరిగినటువంటి చలి తీవ్రత కానివ్వండి, పొగమంచు కారణంగా, దాంతోపాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడం, అంటే 1,20,00,000 మంది జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో దాదాపు 60 లక్షలకు పైగా వెహికల్స్ ఉన్నాయి. సో ఇందులో 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ట్రక్కులు కానివ్వండి, దాంతో ఇతర వాహనాలు మొత్తం కలిపితే దాదాపు 60 లక్షలకు పైగా ఉన్నాయి. సో ఇవి విడుదల చేసేటటువంటి పొగ వల్ల కూడా ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతమైనటువంటి వాయు కాలుష్యం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే గడిచిన 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్లో గాలిలో నాణ్యత అనేది పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణ మనం చూసాము, దాదాపు మెహదీపట్నం కానివ్వండి, టోలీ చౌకీ కానివ్వండి, మాసప్ ట్యాంక్, నాంపల్లి, ఈ ప్రాంతాలన్నీ కూడా రెడ్ మార్క్ జోన్గా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకంత హైదరాబాద్ నగర వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఢిల్లీ తరహా పరిస్థితుల ప్రస్తుతం హైదరాబాద్లో నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.